అండ్ ఇంకో విషయానికి సంబంధించి చూస్తే ఇటు ఏపీ పాలిటిక్స్కి సంబంధించినట్టు చూస్తే ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు ఏదైతే ఉందో ఘాటుగా విమర్శిస్తున్నప్పటికీ కూడా దాన్ని తట్టుకొని దానికి కౌంటర్గా కూడా మన కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేయడం అంటే ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఖచ్చితంగా వాళ్ళ మీద అటాక్ అనేది సాధారణమే కదా. కానీ కుట్ర పడుతున్నారు, మాకు అభివృద్ధి చేయడానికి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి అయినప్పటికీ కూడా కూటమి ముందుకెళ్తుంది. దానికి సంబంధించి అప్డేట్ చేద్దాం. ఏపీలో అలజడి సృష్టించాలని వైసీపీ కుట్ర పన్నుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కులాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ 4 మెట్లు కిందకి దిగారని మంత్రి నాదెండ్ల అన్నారు. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. దానికోసమే కదా కూటమి ఉండాలి, 3 పార్టీలు కలవాలి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్ముకుని ఆ రోజున అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు 4 మెట్లు కింద దిగి పార్టీని మాత్రం కూటమిలో ఉండాలి, మనం కష్టపడి పనిచేద్దామని ఆలోచనతో ముందుకొచ్చాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మా జన సైనికులు, వీర మహిళలు స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయరు. కష్టపడే మనస్తత్వం వాళ్ళది. ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి. జాగ్రత్తగా ఉండాలి. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, మన నాయకుల్ని అందరినీ కోరుతున్నాను. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు, అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడదాం వీళ్ళని. ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో, ఎవరైతే చిచ్చులు పెడుతున్నారో, సమాజంలో కావాలని మన మధ్యన ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన మనం బలంగా పెడదాం. కానీ ఒక అలజడి సృష్టించి ఓట్ల కోసం దుర్మార్గంగా కష్టపడి పనిచేస్తున్న మన కుటుంబ ప్రభుత్వాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా, పెట్టుబడులు రానివ్వకుండా, ఉద్యోగ అవకాశాలు చెడగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్న కుట్రని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. చాలా అవసరం. ఒకే ఎజెండా, ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. దానికోసమే కదా కూటమి ఉండాలి.